ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. వాహన రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ, యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులు, ఇతర పర్మిట్ల వంటి ఆన్లైన్ సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అందరు వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు అధికారిక వాహన్ లేదా సారథి పోర్టళ్లలో తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను వెంటనే అప్డేట్ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రవాణా రంగం డిజిటల్ ప్లాట్ఫామ్లకు మారుతున్న నేపథ్యంలో తాజాగా మొబైల్ నెంబర్స్ ఉండడం చాలా ముఖ్యమని తెలిపింది. ఒకవేళ మీరు మీ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోకపోతే ఓటీపీ ధృవీకరణను పొందలేరని పేర్కొంది. ఇది లక్షలాది మంది పౌరులకు ఇబ్బంది కలిగిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా మంది యూజర్లు సంవత్సరాల గతంలో రిజిస్టర్ చేసిన పాత నెంబర్లతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, అవి ఇకపై యాక్టివ్గా లేదా ఉపయోగంలో ఉండకపోవచ్చని మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. ఈ నెంబర్ను అప్డేట్ చేయడం వల్ల వ్యక్తిగత లావాదేవీలు సులభతరం కావడమే కాకుండా జాతీయ రవాణా డేటాబేస్ భద్రత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మీ మొబైల్లో లేదా పీసీలో వెబ్సైట్కి వెళ్ళండి. అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి. వాహన రిజిస్ట్రేషన్ నెంబర్, చాసిస్ నంబర్ చివరి 5 అంకెలు ఎంటర్ చేయండి. కొత్త మొబైల్ నెంబర్ నమోదు చేయండి. కొత్త నెంబర్కి వచ్చిన ఓటీపీతో ధృవీకరించండి. సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారి కోసం సారథి పోర్టల్లో మీ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోండి. మొదటగా మీరు saradi.parivahan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళండి. మీ రాష్ట్రాన్ని ఎంచుకొని అప్డేట్ మొబైల్ నెంబర్ లేదా సంబంధిత సర్వీస్ ఆప్షన్ ఎంచుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయండి. కొత్త మొబైల్ నెంబర్ నమోదు చేసి ఓటీపీతో ధృవీకరించండి. ఈ ప్రక్రియ ఆన్లైన్లోనే పూర్తవుతుంది. ఆర్టీఓకు వెళ్లాల్సిన అవసరం లేదు. వెంటనే అప్డేట్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఆన్లైన్ సేవల్లో అంతరాయాలు ఎదుర్కోవచ్చు.